దేవుడి మాన్యాలు వస్తాయి కదా అటు నుంచేనా? అయ్యే కొంచెం ఉన్నవాళ్ళు ఉంటారు కదా, దానం చేసిన. అవును. చిన్నప్పుడు జనం ఎలా వచ్చేవారు? బాగా వచ్చేవారు. ఇప్పుడు కూడా బాగా వస్తున్నారు. డెవలప్ అయితే బాగా వస్తారని మేము అనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ వీడియోలో అయితే మా గ్రామంలో జరిగిన మహాశివరాత్రి జాతర, అలాగే మా పక్క గ్రామమైన జడ్డంగి జాతర గురించి అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంటుంది వీడియో అయితే, చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్న వీళ్ళ గురించి అయితే వీడియోలో ముందుకెళ్ళగానే మీకు తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా చివరి వరకు చూసి ఆదరించండి, తప్పకుండా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుందంతా జడ్డంగి జాతర అనమాట, జడ్డంగి ఫెయిర్ అనమాట. ఈ జాతరకి చాలా అంటే చాలామంది వచ్చేస్తారు. నిజంగా చిన్నపిల్లల్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదనమాట. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్లే క్రమంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట ఈ ప్రాంతంలో. ఎందుకంటే సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా జనాదరణ అనేది పెరుగుతూనే వస్తుంది. ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతూనే వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మల్లికార్జున స్వామి అయితే స్వయంభుగా వెలయడం జరిగిందనమాట. ఈ తండ్రిని, అదే ఈ మల్లికార్జున స్వామిని అయితే చాలా అంటే చాలా పవిత్రంగా చూసుకుంటారనమాట. ప్రతి సంవత్సరమనే కాదు, ఈ శివరాత్రి రోజుననే కాదు, ప్రతి శనివారం, సోమవారం కూడా ఇక్కడైతే పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మేము కూడా అప్పుడప్పుడు వెళ్తాం. నా వీడియోలో మీరు చూసే ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జనాదరణ తగ్గట్టే షాప్స్ కావచ్చు, చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, అవి కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కావచ్చు, చాలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ జాయింట్ వీల్ కావచ్చు, లేదంటే రంగుల రత్నాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు డేలో ఇలాగా కనిపిస్తాయి, కానీ నైట్ చూపిస్తాను. నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఫుడ్ వీడియోలు కూడా వస్తాయన్నమాట. ఈ జాతరలో ఎక్కువగా ఎటువంటి ఫుడ్లు అమ్ముతారో అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో కాదు, మీకు రాబోయే వీడియోలో చూపిస్తాను. కాబట్టి అవి కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ సంవత్సరం అయితే పార్కింగ్ అయితే ఫీ పెట్టడం జరిగిందనమాట. 20 రూపాయలు అనమాట. 20 రూపాయలతో పాస్ ఇస్తారు. ఆ పాస్ తీసుకొస్తే మళ్ళీ వెహికల్ అయితే మనకి అప్పచెప్తారనమాట. ఇది ఎందుకంటే ఇదంతా చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారనమాట. ఆ బడ్జెట్ని అంతా మళ్ళీ వీళ్ళు ఏంటంటే కవర్ చేయడానికైతే ఇటువంటి ఫీజు అనేది పెట్టారనమాట. చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు
ఈ సంవత్సరం అయితే మంచి మంచి బిల్డింగ్ కూడా కట్టారనమాట. స్టేజ్ కూడా చాలా బాగుందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా. అది వీడియో చివరిలో చూపిస్తాను. అలాగే కొంచెం ఈవినింగ్ పూట కూడా నేను తీయడం జరిగిందనమాట. ఆ ఈవినింగ్ పూట కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాననమాట. అలాగే ముందు ముందు అయితే మనకి మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. ఈ జాయింట్ వీల్కి సంబంధించింది, లేదంటే ఫుడ్ స్టాల్కి సంబంధించింది, ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, వచ్చేటప్పుడైతే చాలా చాలా బాగుంది, కానీ వెళ్ళేటప్పుడు మటుకు ఇంచుమించుగా ఈ క్రౌడ్లో వెళ్ళాలంటే 50 మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్. లిటరల్లీ చూడండి, 50 మినిట్స్ అంటే ఇంక 1 అవర్తో లెక్క అనమాట. అంతసేపు పట్టింది. చాలా అంటే చాలామంది వచ్చేసారు క్రౌడ్. చిన్నపిల్లలు కూడా అంతే విధంగా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ క్రౌడ్లో వెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే మనకి వన్ వే రూటే ఇది. చిన్న రోడ్డే అనమాట. దీన్ని డబల్ చేస్తే మటుకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే జరుగుతుంది ప్రయాణం కూడా. ఈ వన్ వే రోడ్ వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ కార్లు ఎక్కువగా వస్తాయి అనమాట. కార్లు గట్ట ఎక్కువగా వస్తాయి, ఆటోలు ఎక్కువగా వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే గర్భగుడి అనమాట. మల్లికార్జున స్వామి యొక్క గర్భగుడి అనమాట ఇదే. ఇక్కడ మల్లికార్జున స్వామి వచ్చేసి స్వయంభుగా వెలిసాడని ఒక నమ్మకం అనమాట. ఈ గుహ లోపల ఉంటుంది అనమాట ఈ గుడి అయితే. ఇక్కడ శివుడు ఉంటాడు అనమాట, మల్లికార్జున స్వామి రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి నూతనంగా ఏర్పడింది అనమాట. ఈ సంవత్సరం 2026లోనే ఇది పూర్తయింది అనమాట. ఇది ఇంతకుముందు లేదనమాట. ఇది స్టేజ్ అనమాట. పైన స్టేజ్ ఉంటుంది, కిందమో ఏంటంటే రెడీ అవ్వడానికి అయితే ఉంటుంది అనమాట. అంటే ప్రోగ్రామ్ చేసేవారు ఉంటుంది కదా, అంటే డీజే రోజు కావచ్చు, లేదంటే ఆర్కెస్ట్రా రోజు కావచ్చు, ఇలా నాటకాలు వేసేటప్పుడు కావచ్చు, వాళ్ళకైతే రెడీ అవ్వడానికి ఆ రూమ్ అనమాట. ఇదంతా చాలా పెద్ద రాయి అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చాలా పెద్ద రాయి. ఇక్కడ స్టేజ్ ఉండి, అంటే స్టేజ్ని చూస్తుంటే ఒక థియేటర్లో కూర్చొని చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. చాలా విస్తీర్ణంలో ఉంటుంది అనమాట ఈ రాయి అయితే. సూపర్ ప్లేస్ అనమాట ఇది. అంటే నేను ఇది చూడగానే అనుకున్నాను ఏంటంటే, సినిమా ఫంక్షన్స్ కూడా ఇది ఇవ్వచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉందని అనిపించింది అనమాట. ఇంచుమించుగా 1,00,000 మంది పడతారనమాట ఈ రాయి మీద అయితే. 1,00,000 మంది పడతారు. అది చాలా అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట నూతనంగా ఏర్పడిన స్టేజ్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా గ్రామంలో అనమాట. మా గ్రామంలో జరిగిన శివాలయంలో జరిగిన అన్న సంతర్పణ భోజనాలు అనమాట. ఇక్కడ వడ్డించేవారు వచ్చేసి వాళ్ళే అనమాట, దాతలు అయితే. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళే జరిపిస్తారనమాట ఇక్కడ ఈ అన్న సంతర్పణ కార్యక్రమాలు, లేదంటే ఈ శివరాత్రికి సంబంధించిన ముఖ్యమైన పనులు అయితే వీళ్ళే చూసుకుంటారనమాట దగ్గరుండి. అదైతే చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఇంకా గొప్ప అయిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తమ వంతు సాయం చేయడం జరిగిందనమాట. ఏంటంటే, కొంతమంది పెరుగు బకెట్లు ఇవ్వచ్చు, లేదంటే అట్టిగెళ్ళు ఇవ్వచ్చు, కొంతమంది డబ్బు రూపంలో ఒక 10,000 అలా ఇవ్వచ్చు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఈ సంవత్సరం బాగా వచ్చారు అందుకే జనం కూడా. చిన్నప్పుడు జనం ఎలా వచ్చేవారు? బాగా వచ్చేవారు. ఇప్పుడు కూడా బాగానే వస్తున్నారు. డెవలప్ అయితే బాగా వస్తారని మేము అనుకుంటున్నాం. అప్పుడు ఏమేమి పెట్టేవారు? ప్రోగ్రాలు గట్ట పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ పెట్టుకోవాలి.
ఈ బీభత్సంగా పందేరు కోడ పందేరు అన్నీ ఉండే ఇప్పుడు అలాంటి ఏం పెట్టిస్తలేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మా చిన్న చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అయితే అంతకుముందు అయితే చాలా కోలాహలంగా జరిగేది అనమాట మహాశివరాత్రి. ఎందుకంటే కోడి పందాలు కావచ్చు, లేదంటే వేరే ఇతర గేమ్స్ కావచ్చు, అలాగే తీర్థం. ఇక్కడ తీర్థం అనేది చాలా ఎక్కువగా జరిగేది అనమాట. చాలా జనాభా వచ్చేవారు. మాకు 5 రోజులు కూడా జరిగేది అనమాట. ఒకసారి అంటే ఫస్ట్ రోజు వచ్చేసి భజన కార్యక్రమం, తర్వాత బుర్రకథ, తర్వాత తోలుబొమ్మలాట, తర్వాత ఆర్కెస్ట్రా ఇవన్నీ జరిగేవి అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది అనమాట. అందుకనే ఇప్పుడు మా పెద్దోళ్ళు అయితే అంతలాగా ఫీల్ అవుతున్నారు. సంవత్సరాల క్రితం ఎలా జరిగింది మా తీర్థం ఇది? సంవత్సరాల క్రితం మామూలు లెక్కగా జరిగేది. ఇప్పుడు అలా ఒకప్పుడు మనకి ఆర్కెస్ట్రాని, రికార్డింగ్ డాన్స్ అని స్టార్టింగ్ లో అయితే అవన్నీ బాగుంది. ఇదంతా తీర్థం జరిగింది కదా మా ఇదంతా. బాగా జరిగింది. కోడి పందాలు జరిగి ఎన్ని రోజులు జరిగినాయా? 5 రోజులు జరిగింది. 5 రోజులు. ఇప్పుడు మనం ఇంకొక రోజే ఈ అన్న సంతర్పణ అంతా. అది ఇప్పుడు ఎందుకంటాం మేము ఇలా? నేను ఆ పందాలు అవి ఉంటేనే సందడి. అవును. అవి లేని వల్ల మనకి ఇంకిట్లే. మరి ఈ జరగకపోవడానికి కారణం జరగకపోవడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కదా, మనకి సహకరించలేదు. ఏదైనా ప్రోగ్రాలు పెట్టించుకుని అనుకో పోలీసులు వచ్చి బెదిరింటున్నారు. ఆ బెదిరిస్తే మరి ప్రోగ్రాలు గురించి జనాలు ఇల్లు పారిపోతున్నారు. ఆ ప్యాకెట్ అని ఇదని అన్ని రకాలు ఉంటేనే బాగుంటది, చూడడానికి కూడా బాగుంటది. అంటే మేము ఇప్పుడు దేవుడి మాన్యాలు వస్తాయి కదా, అటు నుంచేనా? అయ్యే కొంచెం ఉన్నవాళ్ళు ఉంటారు కదా, దానం చేసిన. అవును. బియ్యం అని, ఈ సామాన్లు అని ఇవన్నీ కొంతమంది ఇస్తుంటారు. అవును మే, అవును. ఈ సంవత్సరం బ్యాంక్ అని 10,000 ఇచ్చాడు. అలా శివాజీ గారు వెళ్ళినాడు, 2 బకెట్లు పెరిగిచ్చాడు. అలాగా వాడికి తోసింది. అలా రాయశెట్టి ఆయన కాశీ గారు అని ఉన్నాడు, ఆయన 4 ప్యాకెట్లు బియ్యం ఇచ్చాడు. అలా నెంబర్ బావరాజు అతను 1 ప్యాకెట్ ఇచ్చాడు. కోట వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఒక 2 అరటికలు ఇచ్చారు. అలాగా ఒకరు అలా సాయం చేస్తాం, అలా దొరికింటున్నాం. అప్పుడు చాలా బాగా జరిగింది మా నా చిన్నప్పుడు. కలిసి రావడం. అవును. విన్నారు కదండి, ఒకప్పుడైతే పెద్ద మనుషులు అందరూ కలిసి ఉండేవారు అన్నమాట. ఎప్పుడైతే ఈ రాజకీయాలు కూడా విలేజ్లో అయితే పాకిందో ఆ రాజకీయం అనేది, అప్పుడు డివైడ్ అయిపోయారు అనమాట. ఈ పార్టీ పరంగా ఇలా కావచ్చు డివైడ్ అయిపోయారు అనమాట. ఇప్పటికీ ఇలాంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఈ విధమైన పండుగలు అనేది జరుగుతున్నాయి. ఈ విధంగానే జరుగుతుంది, లేదంటే చాలా ఇంకా డౌన్ ఫాల్ వచ్చేది అనమాట. కానీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని చెప్పుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.